ఈరోజు ఈ పరిచర్య ఎలా ఉంది అని అంటే అపోస్తలులు పిఎం సామ్యూయల్ అయ్యగారు వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి ఇక్కడ పంపించారు. మీకు సంగతి తెలుసా? ఒక సహవాస కూడుకొకటి పెట్టి ఈ పాస్టర్లందరినీ పిలిచి, ట్రైనింగ్ అయిన వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి నీట్గా ప్రార్థన అయిపోయిన తర్వాత ₹2 చేతిలో పెట్టి, ఇదియే నీకు కానుక, ఇదియే నీకు పారితోషికం, వెళ్ళుము విశ్వాసము మీద పరిచర్య చేయమనేవాడు. ఎంతటి 60, 70, 80 పారిపోలేదు వీళ్ళు అటు వాళ్ళందరూ. అందుకే చూడండి 60, 70, 80 పరిచర్య ప్రారంభించినటువంటి సీనియర్ పాస్టర్లు ఎవరైతే ఉంటారో, ప్రత్యేకంగా పెంతెకోస్తు సంఘాలు, వాళ్ళు నిజంగా ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఫెయిత్ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ ఫౌండేషన్ అంతా కూడా ఫెయిత్, విశ్వాసమే వారి జీవితం. ఉన్నా లేకపోయినా ఆ రోజుకి గెంజి ఉండొచ్చు, ఆ తర్వాత రోజు బెంజ్కోర ఉండొచ్చు, ఆ రోజే చారు ఉండొచ్చు, ఆ తర్వాత రోజు బిర్యానీ ఉండొచ్చు. ఆటికి పోటీకి తట్టుకున్నారు. కష్టమైన నష్టమైన భరించారు. చావైనా బ్రతికైనా నీ కొరకే అని ఒక తీర్మానం చేసుకున్నారు. ₹2 పెద్ద లెక్క కాదు, ఇది ఎంతకు పని చేస్తుంది. కానీ నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు నన్ను ఆశీర్వదించేవాడు. దైవ జనుడు చేతులుంచాడు, అది చాలు అనుకుని వచ్చారు బయటికి. హల్లెలూయా.